బీఆర్కే న్యూస్ సమర్పించే పుట్టింటి పట్టు చీర ఆడబిడ్డలంతా మాతో పుట్టలే స్పాన్సర్ బై చందన ప్రదర్శన షాపింగ్ మాల్ హైదరాబాద్. మన ఫాస్ట్ లక్కీ కాలర్ ఎవరున్నారో చూసేద్దాం. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వసంత. వసంత గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నెల్లూరు నుంచి. నెల్లూరు నుంచి. ఇదే ఫస్ట్ టైమా? గతంలో కాల్ చాలా సార్లు చేశానండి. విన్ అవ్వలేదా? విన్ అవ్వలేదు. ఎందుకని క్వశ్చన్కి ఆన్సర్ తెలియట్లేదా? తెలియలేదండి, కొంచెం కష్టంగా ఉంది, అందుకని చెప్పలేకపోయారు. ఓకే, వసంత గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. నెల్లూరులో ఎలా ఉంది? చల్లగా ఉందా, బాగా హీట్గా ఉందా ఇప్పుడు? ఇప్పుడు చల్లగానే ఉందండి, బాగానే కొంచెం వర్షం పడుతుంది. ఇవాళ అయితే లేదు, నిన్న మొన్న పడింది. కొంచెం చల్లగా ఉంది. ఎండలు ఉంటే బాగా ఎక్కువగా ఉంటాయి కదా? ఎండలు బాగా ఉన్నాయి. భోజనం చేశారా మరి? ఏంటండి, భోజనం చేశారా? చేశానండి. చేశారు. ఏంటి ఏముండారు ఇవాళ స్పెషల్స్? ఇవాళ సాంబార్ చేశాను, పెరుగు పులుసు చేశాను. అంతే. ఓకే, మరి ఖాళీ టైంలో ఏం చేస్తూ ఉంటారు మరి? ఏం లేదండి, మామూలుగా టీవీ చూస్తూ ఉంటాను. ఇంకా మీకేమి ఇష్టం? టీవీ చూడడం సరిపోతుంది, ఇంట్లో పని. టీవీ చూడడం ఇష్టమా, లేదంటే ఇంట్లో పని చేయడం ఇష్టమా, పడుకోవడం ఇష్టమా, ఏమి ఇష్టం మీకు? అన్నీ చేస్తుంటాను, టీవీ ఎక్కువగా చూస్తుంటాను. అంతే పని, అదే అంతే. ఓకే, మామూలుగా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎక్కువగా పెట్టుకుంటారు కదా, ఎందుకు పెట్టుకుంటారు మీకు తెలుసా? మామూలుగా అంటే ఇప్పుడు అంతా ఎండలు అంతా ఉంటాయి కదా, అంతా వచ్చేసి ఇప్పుడు కొంచెం అదే హీట్ గా ఉంటుంది కదా బాడీ అంతా, అది పెట్టుకుంటే బాగుంటది, మంచిది ఆరోగ్యానికి అని చెప్తారు. ఇంకోటి ఏమంటే భర్తకి మంచిది అని చెప్పి అంటుంటారు. మీరు పెట్టుకుంటూ ఉంటారా? నేను పెట్టుకుంటా ఉంటాను. పెడతారు. ఇక్కడ ఊరు పల్లెటూరే కాబట్టి ఎక్కువగా ఉంటుంది. నేను తలకి అట్లా చేస్తుంటాను, అప్పుడంతా తెచ్చుకున్నప్పుడల్లా పెట్టుకుంటా ఉంటాను. చేతి పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నానండి, మొన్న పెట్టుకున్నాను. ఇంకా అంటే ఆషాఢం రాకముందే పెట్టుకున్నాను, మళ్ళీ పెట్టుకుంటాం. ఓకే, సరే అయితే మరి ఇవాళ ఏం చెప్తున్నారు? పాట పాడుతున్నారా, ఏదన్నా టిప్ చెప్తున్నారా, సామెత చెప్తున్నారా? లేదండి, సామెత కూడా కాదు, కానీ కొంచెం ఏదో నానుడి అందరు అంటుంటారు మామూలుగా, కొంచెం కామెడీ అట్లాగా. చెప్పండి. అది చెప్తాను. హలో, చెప్పండి. అది ఇద్దరు ఉంటారండి ఒక ఊర్లో, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు నైట్ 3 పూర్ణం పూర్ణం చేసుకొని ఉంటారండి వాళ్ళు. రేపు ఉదయం ముందు లేస్తే 2, వెనక లేస్తే 3 అని చెప్పి అనుకుంటారు. ఎవరు వెనక లేస్తే వాళ్ళకి 3, ముందర లేస్తే 2 అని. అట్లాగని కొనుక్కొని ఉంటే ఇంకెవరు లేరు, తెల్లారంటే చాలా టైం అవుతుంది. అనుకొని ఉంటే ఇక లేకుండా అట్లాగే టైం చాలా అయిపోతుంది ఉదయం. అయిన తర్వాత ఇక అందరు ఊళ్ళో వాళ్ళు వచ్చి ఎందుకు వీళ్ళు లేదు, ఏం చేస్తున్నారు ఏందని, ఏమన్నా అయ్యిందేనని భయపడి వస్తారు. భయపడి వస్తే అప్పుడు అదే లేపుతారు కదా, లేకపోతే ఏంటండి ఇది ఏదన్నా అయింది అనుకున్నాము భయపడ్డాం అని అంటే, అట్లేదు రాత్రి మేము ఇద్దరమే ఇట్లాగా అనుకున్నాము, వెనక లేస్తే 3, ముందర లేస్తే 2 అని, అందుకని ఇంకా అట్లాగే పడుకొని పోయాము అని చెప్తారండి. అసలు ముందు లేస్తే 3, వెనక లేస్తే 2 అనాల్సింది, ముందే ఇద్దరు. అదే లేచేవాళ్ళు, కానీ ముందు లేచిన వాళ్ళు తినేసేయచ్చు కదా, వెనక లేచి 3 తింటే. అదే 3 మనిషి ప్రతి ఒక్కళ్ళు అంతే, మనం ముందు వెళ్తున్నాం కదా, మన పక్కోడు ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, బాగా చెప్తూ ఉంటారండి మాకు, అదే ఇక్కడ. ఓకే, మీకు చెప్తూ ఉంటారు. ఓకే, సరే అయితే మిమ్మల్ని కూడా నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతా. కొంచెం ఈజీగా అడగరా, అసలు చాలా సార్లు అట్లాగే ఓడిపోయాను. అసలు ఎన్ని క్వశ్చన్స్ అడిగారు? మీకు గుర్తున్నాయి క్వశ్చన్స్ ఏమన్నానా? అంటే అన్ని గుర్తులేవు, కానీ ఇప్పుడు 5 సార్లు చేశానండి. అవి గుర్తున్నాయా? కొన్ని గుర్తున్నాయి, అన్ని గుర్తులేవు. ఆన్సర్లు తెలుసా అసలు వాటికి? తర్వాత ఆన్సర్ తెలిసిందా? తెలిసిందండి, చూశాను. ఓకే, సరే అయితే మీకోసం నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మాక్సిమం ట్రై చేయండి. పురాణాల గురించి అయితే కొంచెం ఏదైనా ఐడియా ఉంటుంది, ఈజీగా కొంచెం. ఓకే, ఈజీగా చెప్పగలుగుతారు. ఏంటి చదువుతూ ఉంటారా ఏంటి? అట్లా అనేం లేదు, మామూలుగా టీవీ చూస్తూ ఉంటాను కదా, ఏదన్నా దానివల్ల తెలుస్తూ ఉంటుంది మీకు.
అవునవును. ఓకే, సూపర్. అయితే మీకు పురాణాల గురించి బాగా కావాలి. అది కూడా తక్కువే, కాకపోతే కొంచెం ఈజీగా ఉంటాయి. సరే, ట్రై చేద్దాం. ఒక క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది, చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, దివ్య జ్ఞాన సమాజం స్థాపకుడు ఎవరు? అబ్బా, అచ్చా, అస్సలు ఐడియా లేదు. అసలు అంతా వీళ్ళే చేశారు. ఇలాంటి క్వశ్చన్లు ఇస్తారా ఏంటో, నాకు కూడా తెలియని క్వశ్చన్లు ఇస్తున్నారు. అది వేరే వాళ్ళకి వచ్చినప్పుడు అబ్బా ఈజీగా ఇది నాకు రాకూడదు అని అనుకుంటాను. అనిపిస్తుంది. నాకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో ఇచ్చారు. దివ్య జ్ఞాన సమాజ స్థాపకుడు ఎవరు? ఎవరైనా పక్కన అంటే మా ఋషిలా అట్లాగే ఉన్నానా లేకపోతే? లేదు, కొంచెం డిఫరెంట్ నేమే, పేరే అది నార్మల్ పేర్లాగా ఉంటుంది, కొంచెం ఇంగ్లీష్ పేర్లా మిక్స్ అయి ఉంటుంది. ఇంగ్లీష్ పేర్లోనా? దివ్య జ్ఞాన సమాజం. అసలు అది కొంచెం కొంచెం క్లూ ఎవరా? 5 అక్షరాలు ఉంటది. 5 4 తర్వాత ఒక 0 ఉంటది. అది వరకు మాత్రం చెప్పగలను. ఓకేనండి, సారీ. నెక్స్ట్ టైం కలుద్దాం. మరలా ఏం కాదు, మీకోసం ఏదో మంచి క్వశ్చన్ వెయిట్ చేస్తున్నట్టుంది, అందుకే ఈ క్వశ్చన్ మిస్ అయినట్టున్నారు. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు కుమారి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు కుమారి గారు? విజయవాడ. విజయవాడ. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. అవునండి. ఓకే, గద్దలో కాల్ చేస్తారా? చేశాను, లక్కీ రాలా. అయ్యో, అక్కడ మిస్ అయిందా? 2 సార్లు లక్కీ ఎప్పుడు లక్కీ పోతాను. లక్కీ డిప్ వరకు వచ్చి ఆగిపోతున్నారు. లేదు, మీకు ఏదో స్పెషల్ గిఫ్ట్ రెడీ ఉండి ఉంటుంది, అందుకే అక్కడ వరకు వచ్చి ఆగుతున్నారు. ఏమో, మనకి ఇంకా బెటర్గా ఉన్నదంటేనే, ఇది తప్పిపోయిందంటే ఇంకా బెటర్గా ఉన్నది వస్తుందని అర్థం. అవునా? అవును, నిజంగా మనకి ఏదైనా మిస్ అయ్యింది, జస్ట్ మిస్ అయ్యింది అని ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ ఇంకా బెటర్గా మన కోసం ఏదో వెయిట్ చేస్తుంది, అందుకే ఇప్పుడు బాధపడుతున్నాం అనుకోవాలి. అంతే, అప్పుడు మంచిది నిజంగానే వస్తుంది. ఈసారి ఎందుకు రాదు? ఎందుకు డౌట్ వచ్చింది మీకు? ఏం కాదేమో, ఈసారి వస్తుందేమో మంచిగా మీకు. ఎన్నిసార్లు కాల్ చేశారు ఇప్పటి వరకు చెప్పండి, మీ ప్లేస్ చెప్తాను నేను. మొత్తం 5 సార్లు. ఇది 6వసారి. ఓకే, చూద్దాం 6వసారి. మీ లక్కీ నెంబర్ ఎంత? ఏమైనా ఐడియా ఉందా? 7. అయితే 7కి వేసుకుందాం, లేదంటే మీకు 7 కలిసి వస్తుంది బాగా. ఓకే, మొత్తానికి 7 డే. ఇప్పుడు 6th కదా? 6ఆ 7ఆ? ఏదో ఒకటి కానీ పురాణం గురించి అడిగితే చాలు మీకు, అంతేనా? సినిమాలు చూడరా మరి మీరు? సినిమాలు చూడరా? ఇంట్లోనే చూస్తారా? టీవీ చూస్తాను. నెక్స్ట్ యూట్యూబ్ లో సినిమాలు చూస్తాను. యూట్యూబ్ లో సినిమాలు చూస్తారా? కాదు, యూట్యూబ్ లో చూసి వంటలు చేస్తారా ఏమన్నా? బాగా రావట్లేదు నాకు. సిగ్నల్ లో చేసే వంట బాగా వస్తున్నాయి. అర్థం కాలేదు. యూట్యూబ్ లో చూస్తే సరిగ్గా రావట్లేదు నా పేరు. నేను సిగ్నల్ లో చేసే వంట బాగా వస్తున్నాయి. ఓహో, యూట్యూబ్ లో చూసి చేస్తే బాగా రావట్లేదు వంటలు, మీరు బాగా చేస్తే వస్తున్నాయా? నేను సిగ్నల్ లో చేసే వంటలు అయితే అలవాటు అయింది కదా మొదటి నుంచి, అది అలవాటు అయితే దానికి. ఓకే, అందుకని మీరు బాగా, అయినా మీరు బాగా చేస్తారనుకుంటే. ఏం స్పెషల్స్ చేస్తారు బాగా? మీరు బాగా ఏది బాగా వండుతారు ఇంట్లో? నేనా? పప్పు, టమాటా పప్పు, పాలకూర పప్పు, అన్ని పప్పు రకాలని మీ దగ్గరే అన్నమాట. అదేం లేదు. ఇంకా పచ్చళ్ళు అవి చేస్తారా? పచ్చళ్ళు చేస్తాం. బీరకాయ పచ్చడి, టమాటా పచ్చడి, అన్ని పచ్చళ్ళు. పచ్చడి మీరే యూట్యూబ్ ఛానల్ పెట్టాల్సింది అసలు. ఎందుకు అందరికీ పోటీగా మనకు పప్పులో రకాలు పచ్చళ్ళలో రకాలు అని పెడదాం. అందరూ పెట్టేది మనకెందుకు? ఒక సైడ్ పప్పులో రకాలు పచ్చళ్ళలో రకాలు, రెండిట్లకి కాంబినేషన్.
అంతే అంతే. అవును, ఈసారి పెడదాం. ఇందుకీ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకుంటారా? నేను ఆషాఢ మాసం మధ్యలో పెట్టుకుంటాను. ఇలా శ్రావణ మాసం వస్తే మళ్ళీ దూరంగా పెట్టుకోవాలి. మధ్యలో పెట్టుకుంటా. స్టార్టింగ్ లో మేము పెట్టుకున్నాం అనుకో, మనకి ఇప్పుడు అది పోతుంది, పని పోకుండా ఉండిపోతున్నారు. అదే శ్రావణ మాసం స్టార్టింగ్ ఆషాఢ మాసం ఎండింగ్ పెట్టుకుంటే అబ్బో తెలివితేటలే. అదే ఆషాఢ మాసం స్టార్టింగ్ లో పెట్టుకుంటే ఎండింగ్ కి అయిపోతుంది, అది పోకుండా పోదు, అలాగే ఉంటది. పోదు, తెల్ల తెల్లగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఎండింగ్ లో పెట్టుకుంటే 2 months కి కలిసి వస్తుంది. అటు శ్రావణ మాస శుక్రవారాలు చేసుకోవడానికి పనికి వస్తుంది, ఇటు అబ్బా నా మైండ్ అంతే, అందరిలా కాదు, సిగరెట్కి అంతే. ఓ సూపర్, అసలు మీ తెలివితేటలు. అసలు ఎందుకు పెట్టుకుంటారు, మీకైనా తెలుసా? ఎందుకు పెట్టుకుంటారు అసలు? ఆషాఢ మాసం పెట్టుకుంటారు అంటే 5వ నెలలు పెట్టుకుంటారు ఆషాఢ మాసం. ఇంకా ఆషాఢ మాసం అత్తారు ఇంటికి వెళ్తుంది అంటారు కొంతమంది. ఏదో రకరకాలు. నాకు నచ్చింది ఏంటంటే 5వ నెల అనేది నచ్చింది, మేము దాన్ని ఫాలో అయిపోతాం. అవునా? నిజంగానే గోరింటాకు ఎర్రగా పండితే వాళ్ళ ఆయన బాగా చూసుకుంటారంటారు, నిజమేనా? మీకు ఎలా పండితే కాదు, మీకు ఎలా పండితే చెప్పండి. ఓ అదా, ఓకే. అయితే ఇందుకే గోరింటాకు ఎలా పండితే చెప్పండి. అవును, మీకు భయమా? మీకు భయమా, మీరంటే భయమా? మీకే భయమా? అలా కవర్ చేద్దాం, సరే. మనకే భయం. కాదు, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది మీకు? నాకు మ్యారేజ్ అయ్యా, మ్యారేజ్ అయ్యి 34 years అయ్యింది. 34 years. అవునండి. సమస్య లేదు, మీరంటేనే భయం, రాసి పెట్టుకోండి. ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా మీరు భయపడుతున్నారంటే మేము మేము కాదు, మీ పక్కన ఆయన కూడా నమ్మరు. ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తుంది ఫోన్లో అనుకుంటారు పక్క నుండి. అక్కడ మ్యాటర్ అర్థమైపోయింది. నేను భయపడుతుంటే నాకు భయపడుతున్నానని చెప్తుంది, 34 సంవత్సరాల నుంచి భరిస్తున్నానని. నిజాలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు మాట్లాడిన మాటలకి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే నిజాలు బయటకు వచ్చేసినాయి. మనం అబద్ధం చెప్పం, ఆడవాళ్ళంటేనే అబద్ధం చెప్పం, చెప్పేలా చేస్తాం, చెప్పం. ఓకే, ఈ రోజు ఏం చెప్తున్నారు? ఏమైనా పాట పాడుతున్నారా, లేదంటే ఏదైనా టిప్ చెప్తారా? ఓకే. మనము కారం అవి కొట్టేటప్పుడు కారం ఎక్కువ ముట్టుకుంటే మండిపోతుంటుంది కదా, అప్పుడు నీళ్ళలో కొంచెం పంచదార, ఒక 2 చెంచా పంచదారకి 1 నిమిషం నీళ్ళలో పెడితే మంట తగ్గిపోతుంది. ఒకసారి మళ్ళీ చెప్పండి అదే టిప్పు. మనం కారం ఎక్కువ పచ్చిమిరపకాయలు ముట్టుకున్నప్పుడు కారం అంటే చేతులు మండిపోతుంటాయి, మండుతాయి. అవును. అప్పుడు నీళ్ళలో కొంచెం 2 చెంచాలు పంచదార వేసి నీళ్ళలో పెట్టే చెయ్యి తగ్గిపోతుంది. ఓకే, కారానికి ఎప్పుడైనా చేతులు మండినప్పుడు కొంచెం వాటర్లో పంచదార వేసి ఆ వాటర్లో చేతులు పెడితే మంటలు తగ్గుతాయి. అవునండి. ఓకే, సూపర్. అయితే టిప్ బాగుంది. కారానికి పంచదార తీపి విరుగుడు, అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు మీకోసం ఒక క్వశ్చన్ ట్రావెల్ చేస్తూ వస్తుంది. అందరూ పురాణాలు అంటే పురాణాలు పుక్కిలించేస్తున్నారు అందరూ. సరే, మీకోసం నేను ట్రై చేస్తున్నాను ఒక క్వశ్చన్ని. ఓకే, వచ్చేసింది మనకి క్వశ్చన్. వచ్చి ఈజీగానే వచ్చేసింది మీకైతే నేను అనుకుంటున్నా. భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏది? పురాతన పర్వత శ్రేణి కాదు కాదు, అలాంటిదే. బానే చెప్తున్నారు. ఇంకొన్ని పర్వతాలు ఉంటాయి, ఇంకొన్ని పర్వతాలు ఉంటాయి. పక్కన 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 ఐడియా లేదు మరి.
ఖాళీగా ఉండాలి. పక్క నుంచి చెప్పారా ఇది? ఎవరు లేదండి, మా వారు ఎప్పుడు ఆ- పడుకుని టీవీ చూస్తున్నాం. అక్కడి నుంచే సౌండ్ వచ్చింది, అందుకని మీ సౌండ్ కంటే అక్కడి నుంచి సౌండ్ ఫస్ట్ వచ్చింది నాకు. అవునా, మీకు అలాగే వినిపిస్తూ ఉంటాయి. నాకు అన్నీ వినిపిస్తాయి, ఆ పక్క వాళ్ళు వినిపిస్తున్నాయి. సరే, మీరు చెప్పిన ఆన్సర్ అయితే ఆరావళి పర్వతం అన్నది కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ కుమారి గారు. ప్రస్తుతానికి ఎట్టిగలకు కుమారి గారికి అయితే ముందుకు వచ్చారు. ఆ గతంలో లక్కీ డీప్లో మిస్ అయ్యారట. చూద్దాం ఈసారి ఎలా వస్తుందో. మన నెక్స్ట్ కాలర్ ఎవరున్నారు చూసేద్దాం. హలో హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? స్వరూప అండి, హైదరాబాద్ నుంచి. స్వరూప గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు? బాగున్నానండి, హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇక్కడేనా, హైదరాబాద్లోనా మీరు? అవునండి, బాచుపల్లి. బాచుపల్లి. ప్రాపర్ ఏపీనా ఏంటి? లేదండి, ఇక్కడేనండి. ఇక్కడే. అవును. ఓకే. మరి ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇంట్లో ఉన్నప్పుడు హౌస్ వైఫ్ అయినా కొన్ని మీకు ఇష్టాలు ఉంటాయి కదా, ఏం చేస్తూ ఉంటారు? ఏవో ఇంట్లో పనులు ఉంటాయి కదండి, టీవీ చూస్తూ పనులు ఏవో చేసుకుంటూ, ఎంత చేసుకున్నా ఉంటూనే ఉంటాయి పనులు ఇంట్లో. అవును, అది అన్స్టాపబుల్ లాగా మనకి ఎప్పటికీ కామన్ అవి. వద్దనుకుంటే మనం కాసేపు పక్కన పెట్టాలి తప్ప చేసుకుంటే ఎప్పుడు ఉంటాయి. పనులు పెరుగుతూ ఉంటాయి, తరగో. అవునండి. ఏ వంట చేస్తారు ఇవాళ? వంకాయ కూర అండి, అల్లం పచ్చిమిరపకాయలు వేసి వంకాయ కూర, పప్పుచారు. ఓ సూపర్ కాంబినేషన్. ఓకే, సినిమాలు అవి చూస్తూ ఉంటారా? లేదండి, చూడండి. మరి ఏం చేస్తారు? మీకు టైం పాస్ ఏంటి? ఇంట్లో పనులు ఉంటాయి, ఓకే. ఇంకా మిగిలిన సీరియల్స్ అండి. ఓ సీరియల్స్ బ్యాచ్. అన్ని సీరియల్స్ కవర్ చేస్తారా? ఒక్క ఈటీవీ చూస్తానండి. ఈటీవీలో అన్నీ చూస్తారా? అన్ని అంటే కొన్ని కొన్ని. మీకు ఇష్టమైన సీరియల్స్ కొన్ని చూస్తూ ఉంటారు. అవునండి. అబ్బా, ఎంత ఓపికో అసలు. ఇంకా అది రిలాక్స్ అండి. చాలా రిలాక్స్ అవుతారనమాట. అయితే మధ్యాహ్నం అంతా మీదే, అవునండి. రిమోట్ మీ చేతిలోనే ఉంటుంది మధ్యాహ్నం నుంచి. అవును. ఫిక్స్డ్, ముట్టుకుంటే ఊరుకుండేది లేదు. అవునా? లేదండి, నాకు సపరేట్ గా రూమ్ లో టీవీ ఉంది. ఓ సూపర్, అసలు మిమ్మల్ని టచ్ చేసేదే లేదు ఎవరు. నా అస్సలు లేదండి, అసలు- ఎవరికి ఇవ్వను, ఇంకా నా దగ్గరికి రారు అసలు ఎవరు. ఓహో, మీ టీవీ మీ రిమోట్, మీకు సెపరేట్ రూమే ఉన్నప్పుడు ఇవన్నీ ఏం కావాలన్నా హాల్లో చూసుకోపమ్మంట. అది ఇబ్బంది లేదు అసలు. ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి. సీరియల్స్ చూసే వాళ్ళందరూ సెపరేట్ రూము, సెపరేట్ టీవీ. మొదటి నుంచి ఉందండి, మొదటి నుంచి నేను సీరియల్స్ అవి చూస్తాను కాబట్టి కావాలని నేను తీసుకున్నాను బెడ్రూమ్ లోకి. ఓ సూపర్, అసలు మంచి తెలుగు ఆలోచించారు. ఇన్ కేస్ సీరియల్స్ చూసినాడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఏంటి పరిస్థితి? చెయ్యరు అసలు ఎవరు చేయరు. ఉమ్. అంటే భద్రకాళి బయటకు వస్తుందని భయమా? హలో, చెయ్యరండి ఎవరు. చెప్పండి. ఎవ్వరు ఏమన్నారు సీరియల్స్ చూసేటప్పుడు? లేదండి, అనరు. అందుకంటే మేము ముందరే ప్రిపేర్ అయిపోతుంది. నేను సీరియల్స్ చూస్తానంటే ఇష్టం అంటే ఎవరు డిస్టర్బ్ ఏమనరండి. చేయకూడదు. చెయ్యకూడదని కాదు, తనకి ఇష్టం కదా చూసుకుంటుంది, ఎందుకు డిస్టర్బ్ చేయడం అని ఆ ఉద్దేశంతో ఉంటారు. ఓ సూపర్. అయితే అంటే హాల్లో టీవీ ఉంది కాబట్టి ఇంకా ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంకా దేనికి. ఒకటే టీవీ ఉంటే ఇబ్బంది, కానీ ఎవరిది వాళ్ళకు ఉంది కదా. ఓకే, మీకు మంచి ఫెసిలిటీ ఇచ్చారు అయితే. అవునండి, నేను తీసుకున్నా, ఎవరు ఇవ్వలేదు. స్వేచ్ఛ మనమే తీసుకోవాలి, ఎవరు ఇవ్వరు. పా సూపర్, అసలు ఒకళ్ళు ఇచ్చేదే లేదు. అసలు లేదండి, నా విషయంలో నేను అలాగే ఉంటానండి. ఓకే, మీకు ఇష్టమైంది మీరు నాకు చేస్తూ ఎవరు ఇవ్వద్దు స్వేచ్ఛ, నేనే తీసుకుంటా. ఓ సూపర్. అసలు బయటికి వెళ్తూ ఉంటారా షాపింగ్లకి అలా? నిజం చెప్పమంటారా? నిజమే చెప్పండి. ఒక 3 నెలలకు ఒకసారి కూడా నేను బయటికి వెళ్ళను. అవునా? అవునండి, నాకు పెద్ద అవసరం ఉండదు. అయ్యో, ఇంట్లోనే అంటే మరి ఇంట్లో అలా బోర్ కొట్టదా ఎక్కువసేపు అలా అలా ఉన్నా? నాకు అసలు ఇంట్లో ఉండడం ఇష్టం అండి. ప్రశాంతంగా ఒక డిస్టర్బెన్స్ లేకుండా అలా ఉండడం లేదండి, నాకు ఇంట్లో ఉండడం ఇష్టం. ఏం కావాలన్నా ఫోన్ పే, గూగుల్ పే చేసి సూపర్ బజార్ కి ఫోన్ చేసి అలా తెప్పించేసుకుంటా. ఇంకా ఏమన్నా కావాలి అంటే మా బాబు తెస్తాడు. ఇలాగా గడుస్తుంది అంతే. వెళ్ళను నేను అసలు. ఎక్కడికి వెళ్ళరు? అస్సలు వెళ్ళను. ఓకే, మీ బాబు తీసుకొస్తాడన్నారా? అవునండి. ఓకే డన్, సూపర్. అసలు హ్యాపీగా అలా బయటికి వెళ్ళాల్సిన పని లేదంటారు? అస్సలు లేదండి, అస్సలు లేదు. నాకు కావాలంటే, నాకు ఏదైనా అవసరం ఉంటాయి అనుకోండి, మనకు పర్సనల్ గా ఏమన్నా అవసరం ఉంటాయి కదా. అవును.
దానికి ఎప్పుడో ఒకసారి అంతా లిస్ట్ రాసేసుకుని వెళ్ళి తెచ్చుకుంటాను. ఓహో సూపర్. మీకు మరి ఫ్రెండ్స్ అట్లా ఉన్నారా చుట్టుపక్కల? ఫ్రెండ్స్ ఉంటారండి, ఫ్రెండ్స్ ఉన్నా సరే ఫ్రెండ్స్ తో షాపింగ్లు అవి చేయరండి, షాపింగ్లు తక్కువ. నేను కబుర్లు చెప్తారా? అసలు కబుర్లకు అవకాశం ఇవ్వనండి నేను. అసలు ఇళ్ళకి వెళ్ళి కూర్చోవడం, ఇంటికి వచ్చి కూర్చోమనడం లేదు. అలా ఎందుకు లేదు అంటే ఈ కబుర్లు చెప్పుకోవడంలో ఏముంటుందండి, కాసేపు హాయిగా రిలాక్స్ అవ్వడానికి టీవీ ఉంది, మీ ఛానల్స్ ఉన్నాయి. అసలు నేను అసలు ఎవరితో కబుర్లు చెప్పను. కాకపోతే ఫోన్ లో ఉంటారు కదండి ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు, అది కాల్ చేసుకుని మాట్లాడుకుంటే చాలు. గానీ అసలు ఇంటికి వచ్చి కూర్చోవడం, ఇంటికి వెళ్ళి కూర్చోవడం లేదు. గంటల తరబడి అలా కబుర్లు చెప్పడం ఇవన్నీ ఏమీ లేవు. ఓ సూపర్. అయితే సరే ఈరోజు ఏం చెప్తున్నారు? ఏం టిప్ చెప్తారా లేకపోతే ఏదైనా పాట పాడతారా? నేను ఇది 4వ సారి అండి చేయడం. 4 పాటలు పాడాను, 5వ పాట కూడా పాడతా. పాడాలి అంటే మళ్ళీ ఓడిపోవడానికే పాడుతున్నా. అలా డిసైడ్ అయ్యి మరి ఏం చేస్తాను చెప్పండి, విన్ అవ్వట్లేదు. కాదు, ఒక డౌట్ నాకు. కాల్ చేసిన వాళ్ళందరూ విన్ అయిపోతూ ఉంటే ఏంటి పరిస్థితి? పద్మ గారు, అంటే మీరన్నది నిజమే, కానీ అందరికి ఆశ ఉంటుంది, పోటీ ఉండాలి, అందరిలోని మనం స్పెషల్ గా ఉండాలి. 10 మందిలో ఒకరు విన్ అయ్యారు అనుకుందాం ఫర్ సపోజ్, మనం 10 మందిలో ఒకరు స్పెషలా కాదా? అవును. 10 మంది విన్ అయితే వాళ్ళతో మనకేంటి స్పెషల్? చూద్దాము, పోరాడితే గాని గెలవలేం కదా, ఓడిపోయి గెలుద్దాం. అలాగే పాడండి ఒకసారి. స్టార్ట్. ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అస్సలే కాను, నాకే బాధలు ఉన్నా నంది చెవులోనే చెప్పుకు ఉన్నా, నిన్ను కొలుచుకుంటా నా గుండె నిండా, కాపాడవయ్యా నా వెండి కొండ, నీ ఆజ్ఞ లేనిదే స్వామి చిన్న చీమైన కుట్టదేమి, నీ చూపు లేనిదే స్వామి ఈ సృష్టియే లేదంట ఏమి, ఈ మట్టి ఇంటికి నేను స్వామి చుట్టాన్ని అస్సలే కాను, నాకు ఏ బాధలు ఉన్నా నంది చెవులోనే చెప్పుకుంటున్నా. సూపర్ అండి, సూపర్, చాలా బాగుంది. అసలు నేను కొత్తగా విన్నా కదండి, బాగుంది, చాలా బాగుంది. ఓకే, నేను కూడా మీకోసం ఒక క్వశ్చన్ అడుగుతా. అయితే అడగండి. ఓడిపోవడానికి అడుగుతారా? ఫిక్స్ అయిపోయారు గట్టిగా, అడగండి. ఆన్సర్ తెలియంది ఎన్ని అడిగితే ముందన్నట్టుంది. అంటే ఓడిపోతున్నాం కదండి, ముందు ఆశ పడతాము, తర్వాత నిరాశలోకి దిగిపోయాము. లేదు, మీకోసం వెనకాల ఏదో పెద్ద గిఫ్ట్ వెయిట్ చేస్తుంది, కానీ టైం రాలేదేమో, చూద్దాం. ఈ రోజు టైం వచ్చిందో లేదు చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి, భీష్ముడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? భీష్ముడు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? ఎన్ని సంవత్సరాలు? ఏమైనా ఐడియా ఉందా? ఏమండి? 140 అండి. 140 నుండి 186 అనుకుంటున్నానండి. కాదు. 140 కాదు, 186 కాదా? కాదు. 140 నుంచి 186 అండి. కాదు కాదు కాదు. 350 అండి. 350 అండి. కాదు కాదు కాదు. అబ్బో, 2 కాదా అండి? 2 కాదు. అయ్యో, ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 350 అండి. కాదు, 350 అయితే కాదు, టైం అయిపోతుంది అండి. 58 అండి. 358. 58. అర్థం కాలేదు. 58 అండి. 58 సంవత్సరాలు కాదు, చాలా సంవత్సరాలు జీవించాడు. మరి ఎక్కువ సంవత్సరాలు అయితే 350 అండి. కాదు కాదు. అబ్బా, కాదు, చాలా సంవత్సరాలు జీవించాడు. ఆల్రెడీ టైం కూడా అయిపోయి వస్తుంది లాస్ట్కి. ఓకే అండి, మరి ఇంక అంతే తెలుసండి. ఇంకొకసారి ట్రై చేయండి, మీకు చాలా టైం అయింది. మీకైతే కొంచెం ఎక్కువ టైం వచ్చింది అనుకోకుండా, తెలియకుండానే మీకు ఎక్కువ టైం వచ్చింది. బట్ ఆన్సర్ చెప్పడంలో అంత దూరం వెళ్ళారు. 350 అయితే కాదు, కొంచెం తక్కువ.
200కి ఎక్కువ. ఈ మధ్యలో ఆన్సర్ మీరు నెక్స్ట్ టైం కాల్ కలిసినప్పుడు ట్రై చేయండి. మన నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం. హలో హలో నమస్తే అండి, టీవీ సౌండ్ తగ్గించరా. హలో టీవీ సౌండ్ తగ్గిస్తే మనం మాట్లాడుకుందాం, లేదంటే కాల్ కట్ అయిపోతుంది. వాళ్ళు తగ్గిపోతే ఫోన్ తీసుకుని మీరు బయటికి రండి. మీ కాల్ కట్ అయిపోయింది చెప్తున్నాను కదా. నెక్స్ట్ కాలర్కి. హలో హాయ్ అండి, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు? ప్రతిమ అండి, నరసాపురం. మరొకసారి చెప్పరా పేరు? ప్రతిమ. ప్రతిమ. ప్రతిమ అండి. ప్రద్యుమా ప్రతిమానా? ప్రతిమ. ప్రద్యుమా. ప్రతిమ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నరసాపురం అండి. నరసాపురం నుంచి. ఇదే ఫస్ట్ టైమా గతంలో చేశారా? చేశాను. ఎన్నిసార్లు చేశారు? 3-4 టైమ్స్ చేశారా? అప్పుడు అడిగిన క్వశ్చన్స్ అయినా గుర్తున్నాయి మీకు? గుర్తులేవు. బా సౌండ్ వచ్చింది ఒక్కసారి. హలో ఆన్సరే గుర్తురాదు. గతంలో అడిగిన క్వశ్చన్లు ఏం గుర్తుంటాయి అంటారా? ఏంటండి? ఇలాంటి క్వశ్చన్లు అడిగి టెన్షన్ పట్టద్దు, కొట్టాలంతే. ఎందుకు కోపం ఉంటుంది? మీరు అందరూ విన్ అవ్వాలనే ఉంటుంది, కానీ అందరూ విన్ అయిపోతే ఓడిపోయే వాళ్ళు ఎవరు ఉంటారు? విన్ వాళ్ళకి హ్యాపీ ఏముంటుంది? చెప్పండి. ఈ టైంలో మా కొన్ని వేలలో వెళ్ళిపోద్ది అనమాట. అమ్మా బీపీ పెరిగిపోతా ఉంటుంది అసలు. ఆ బీపీని కంట్రోల్ చేయడానికే కదా మేము ఇంత మాట్లాడేది. ఎందుకు టెన్షన్ పడతారు అసలు? వస్తే వస్తుంది, లేదంటే నెక్స్ట్ టైం వస్తుంది. అట్లా అనుకుంటే బీపీ పెరగదు, ఏమి పెరగదు. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మన మనసుకి మనం సర్ది చెప్పుకోలేం కదా. ఆయన మన మనసుకి సర్ది చెప్పుకోలేం కదా, అది వినదు కదా. అవును, వినదు. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేనంటే హోమ్ మేకర్. హోమ్ మేకర్. ఎలాంటి అంటే ఫుడ్ ఏమి వండరు వాళ్ళు? ఏంటి స్పెషల్ ఏం చేస్తారు? బిర్యానీ చేస్తాను. వెజ్జా, చికెనా, నాన్ వెజ్జా? నాన్ వెజ్ అండి. చికెన్. చికెన్ బిర్యానీ చేస్తారా? ఓ సూపర్. ఏంటి స్పెషల్? వర్షం పడిందా ఏంటి? ఇక్కడ వర్షం పడుతుంది మాకు, అందుకే బిర్యానీ పడుతుంది. అందుకే బిర్యానీ చేస్తారా? వేడివేడిగా కావాలన్నారు ఇంట్లో. అయ్యో వేడివేడిగా తినండి. అలాగే మీరు మాత్రమే తినండి, మాకు పెట్టద్దు. కాదు అసలు టీవీలోంచి ఇట్లా వచ్చేది ఉంటే అందరూ ఎవరి పుట్టిన నుంచి వచ్చేసేవి అన్నీ. అదే కదా. అమ్మ కూర ఏమి ఉండవు, అమ్మ ఏం పెట్టావని. అసలు టీవీలోంచి వచ్చేటుంటే ఇప్పుడు నేను బిర్యానీ తీసుకుని తింటూ మాట్లాడేదాన్ని. ఆ టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో ఏంటో. సమాజంలో మార్పులు రావాలంటే మీరు ఎలాంటి మార్పు కోరుకుంటారు? ఏ మార్పు కావాలి మీకు? ఎవరి పని వాళ్ళే తీసుకోవడం కన్నా ఉత్తమ ఇంకో మార్పు అవసరం లేదు మన రాష్ట్రంలో. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఎవరి పని వాళ్ళే తీసుకోవాలి. ఎదుటివాడి గురించి ఎక్కువ తలదోచుకోవద్దు. అది నేను కోరుకునేది. అంతే. సమాజంలో మార్పు రావాలంటే ఎవరి పనులు చేసుకుంటే కనుక ప్రశాంతంగా ఉంటుంది. మన పని మనం చేసుకుంటే మనకు అసలు టెన్షనే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది అయితే. ఓ సూపర్. అసలు మీరైతే దాన్ని బట్టి అర్థమవుతుందంటే మీ పని మీరు చేసుకెళ్ళిపోతారు, ఎవరి దాంట్లో మీకు సంబంధం ఉండదు. నేను ఎవరికి పట్టించుకోనండి, నా పని నేను చూసుకుంటాను, నా జోలికి వస్తూ ఉంటాను. ఓకే సూపర్. అసలు హ్యాపీ అనమాట. ఓకే, మరి ఇప్పుడు ఏంటి, ఏదైనా టిప్ చెప్తారా, పాట పాడతారా? సాంగ్ పాడతానండి. పాడండి. ఇవాళ మన గురువారం కాబట్టి బాబా సాంగ్ పాడాలనుకుంటున్నాను. అమర రామ సుధారామచరి ఆమదేశిలాలతో సాయినాథుని పావన్మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం, అభిషేకం క్షీరాభిషేకం, సురకల్పలత సురవిడు కుమార
సురచిరి సుమధుర మకరందు సాయినాథుని మంగళము చిత్తాభిషేకం మధురాభిషేకం. ఓకేనండి. ఓకే, ప్రస్తుతానికి పాట పాడమన్నందుకు పాపం పాడారు, బాగుంది. మీరు పూజలో నేర్చుకుని పాడానండి బాబు ఈ ప్రోగ్రామ్ కోసం. అవునా, మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అసలు మామూలుగా? బాబానేనండి, బాబానే. బాబానే, అందుకే ఈ రోజే కాలు కలిసినట్టుంది మీకు. అంటే నేను ఒకటి చెప్తాను, నేను మన టీం అందరికీ చెప్పేది ఏంటంటే, మన సమస్య ఏది ఉన్నా బాబా మన ఫోటో ముందు కూర్చుని ఆయన్ని కోరుకుంటే తప్పకుండా 100% ఓకే, ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే కనుక ఆ బాబా దగ్గర కూర్చుని కాస్త అడిగితే తీరుతుంది అంటారు, అంతేనా? మీకు వీలైతే గుడికి వెళ్ళొచ్చు, నేను వెళ్ళలేనుకున్న పరిస్థితులు ఎంతో ఫోటో ముందు అడగచ్చు. ఓకే, ఫోటో ముందు కానీ ఒక విషయం చెప్తున్నాను, స్వార్థపూరితంగా కోరుకోకూడదు. మనం బాగుండాలని కోరుకోవాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. ఓకే, మంచిది. నిజంగానే ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు బాగుండాలని కోరుకుంటే మనకు ఆపదలో వాళ్ళే హెల్ప్ అవుతారు చెప్పాలంటే. మనం నేనైతే అలా కోరుకుంటాను కాబట్టి నేను చెప్పగలను. అది మంచి ఆలోచన కూడా, ఎందుకంటే ఎప్పుడైనా సరే పక్క వాళ్ళు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అవును, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. అది అందరూ బాగుండాలి, అందరూ మనము ఉండాలని కోరుకుంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. ఓకే, సూపర్ అండి. మీకోసం నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఓకే. మ్యాక్సిమం ట్రై చేయండి. క్వశ్చన్ వచ్చేసి, భారతదేశంలో మొదటి రైలు ఏ సంవత్సరం ప్రారంభమైంది? భారతదేశంలో మొదటి రైలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది రైలు మనకి? భారతదేశంలో మొదటి రైలు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? మేడం ఒక్కసారి ఇయర్ అన్నాను కాబట్టి బ్యాక్ వెళ్ళాలి. 1853 మేడం. అవునా, ఇంకొకసారి ఆలోచించండి. అని అనుకుంటున్నాను. అనుకుంటున్నారా, ఎవరైనా చెప్పారా? లేదండి, నేనే, మా హస్బెండ్ చెప్పారు. ఓకే, ఎంత చెప్పారు? 1853. 1853. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అదే టెన్షన్ పడుతున్నారా లేదా సౌండ్ రావట్లేదని? కరెక్టే, కంగ్రాచులేషన్స్. ఓకే, ఎట్టకేలకు మీరు టెన్షన్ పడుతున్నారు, మీతో పాటు మేము కూడా టెన్షన్ పడుతున్నాం. మీరందరూ విన్ అవ్వాలని మేము కోరుకుంటాం. బట్ అందరు విన్ అయిపోతే కిక్ ఏముంటుంది, అందరిలో మనం విన్ అవుతేనే కదా బాగుంటుంది. సో విన్ కాని వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు. నెక్స్ట్ మనకి ఎలాగా కాలేజ్కి టైం ఉంటుంది కదా, నెక్స్ట్ రేపు ఎలాగా ఉంది, నెక్స్ట్ డే విన్ అవ్వచ్చు. ఏదైనా ఇవాళ మిస్ అవుతున్నామంటే రేపు ఇంకా ది బెటర్, ఇంకా బెస్ట్ది వస్తుందేమో అనుకోవాలి. ఓకే, చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ చూసారు కదా. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ సమర్పించి పుట్టింటి పట్టించారా ఆడబిడ్డలంతా మాతో బుట్టలే. స్పాన్సర్ బై చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, హైదరాబాద్. బాయ్.